తాతగారి ఊరు నిమ్మకూరులో 30 ఎకరాల పొలం కొన్న జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా 30 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం ఏంటి, అది కూడా తన తాతగారి యొక్క ఊరైన నిమ్మకూరులో కొనడం ఏంటి అంటూ అందరూ షాక్కి గురైపోతున్నారట. కానీ ఎన్టీఆర్ ఏం ఆలోచించి ఇలా 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశారో అని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి నెట్టింట. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. సినిమా రంగంలో ఎంతో అద్భుతంగా ముందుకు సాగిపోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టాలని అందరూ కూడా ఆశిస్తున్నప్పటికీ తను మాత్రం ఇంకా సమయం రాలేదు అంటూ అలా అడుగులు వెనక్కి వేస్తూనే ఉన్నాడు. కానీ ప్రజాసేవలో మాత్రం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు. పరిపాలన చేస్తేనే అది రాజకీయం అంటే అది మాత్రం అసలు ఒప్పుకోను. ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తే కూడా అది రాజకీయం అవుతుంది, కానీ అది వ్యక్తిగతంగా అంటూ ఎన్టీఆర్ చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అయితే మరి ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే తన సొంత ఊరైన తన తాతగారికి ఎంతో అమితమైన ఇష్టమైన ఊరు నిమ్మకూరుకి వెళ్ళారట జూనియర్ ఎన్టీఆర్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అందరికీ ఆర్థిక సహాయం చేయాలనుకున్నాడట. కానీ ఆర్థిక సహాయం చేస్తే అది వారి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టినట్లు అవుతుంది అని ఆలోచించి వారికి ఉపాధిని కల్పించాలని ఆలోచించి 30 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మరి ఆ 30 ఎకరాల భూమిలో ఉపాధిని కల్పించారట ప్రజలందరికీ ఎన్టీఆర్. ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత అందరూ చాలా చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది.